అయ్యగారా మీకు ఆధార్ కార్డు వచ్చిందంటే ఏడొచ్చిందిరా ఎప్పుడు పోయినా రేపురా ఎల్లుండ్రా అంటుండ్రు వాళ్ళ మరి అదే మైండ్తో పని చేయాలండి మైండ్తో పని చేయాలంటే నీకు వచ్చింది ఎందులో బ్రహ్మాండంగా వచ్చింది మనకు ఆధార్ కార్డు ఒరే నాకు రాకుండా నీకెట్టొచ్చింది ఆధార్ కార్డు మరి అదే స్ట్రాంగ్ రికమెండేషన్ అండి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రికమెండేషన్ ఏమో తమరికి మీకు చేస్తాడు మాకెందుకు చేస్తాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గానే మనకి మన సర్పంచ్ సర్పంచ్ సుబ్బయ్య రికమెండేషన్ నీకా ఆవేశం ఎక్కువ మీకు సుబ్బయ్య రికమెండేషన్ కాదు సుబ్బయ్య 5వ భార్య రికమెండేషన్ ఎట్టయితే ఏమేరా ఆధార్ కార్డు సంపాదించుకున్నావు ఏం ఆధార్ కార్డులేండి అదేంద్రా ఏం ఆధార్ కార్డు అంటున్నావా రానోళ్ళు మేము బాధపడుతుంటే వచ్చినోడు నువ్వు బాధపడుతున్నావు ఏంద్రా మరి అదే రానోళ్ళ కన్నా వచ్చిన వాళ్ళకే ఎక్కువ బాధలు అయిపోయినాయి ఆధార్ కార్డు వస్తే ఏం బాధరా ఏం బాధ ఏంటి ఇప్పుడు ఆధార్ కార్డులో ఎవరు ఉండాలి ఫోటోలా నీది ఉండాలా నీ పెళ్ళాంది ఉండాలా నీ కొడుకులది ఉండాలా కదా నా ఫోటో ఉంది నా భార్య ఫోటో స్థానంలో మొమైత్ ఖాన్ ఫోటో ఉంది నా పెద్ద కొడుకు ఫోటో వెంకటేష్ కొడుకు ఫోటో పెట్టారు దాంట్లో చిన్న కొడుకుదేమో మహేష్ బాబు కొడుకుని పెట్టారు ఎట్టయితే ఏమి లేరా నువ్వు మేలు కదంట్రా సినిమా వాళ్ళతో ఫోటో దిగావా ఎక్కశక్కాలు పడబాకండి మళ్ళీ ఆ ఫోటో కింద ఒకటి రాశారు ఏమనే ఆదర్శ కుటుంబం అంట మాది మొమైత్ ఖాన్ నేను ఆదర్శ కుటుంబం కాదు అదే ఆధార్ కుటుంబం ఏముంటదిలేరా కరెక్ట్ అండి అదే ఉంటది కదా ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఆధార్ కార్డు కానీ లేకపోతే చాలా ఇబ్బంది అంట కదండి ఏం ఇబ్బంది ఏంది ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ సంక్షేమ పథకానికైనా ఈ ఆధార్ కార్డు తప్పనిసరి అంట ఇది లేకపోతే పనే జరగదంట అవును రో మన ఈ మధ్య యూపీఏ ప్రభుత్వం ఆ రాహుల్ గాంధీ కూడా చెప్పాడు ఏమన్నా నగదు బదిలీ పథకానికి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అని అసలు నగదు బదిలీ పథకం అంటే ఏంటి ఆప్కా పైసా ఆప్కి హాత్ మే ఓహో పాత సామెత ఒకటి ఉంది హాత్ మే పైసా ఆపు 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 అందరికి తెలుసు అది ఇది వేరేనా ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ ఇవన్నీ ఇంతకు ముందు అధికారులు నెల నెల ఇస్తుండేవాళ్ళు కదా అవును వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్ట కాకుండా డైరెక్ట్ గా మహిళల అకౌంట్ కే జమ అయిపోతాయి అవునా ఇంకట్టయితే వృద్ధాప్య పెన్షన్ 25 ఏళ్ల వయసులో వాళ్ళకి కూడా వచ్చేస్తుంది 25 ఏళ్ళకి ఎట్ట వస్తుంది అంటే వీళ్ళు మనోళ్ళు మన పార్టీ వాళ్ళు అనుకున్నారు అనుకో అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుందంటే వీళ్ళకి 25 అని ఉంది అనుకో వయసు 5ని ఈ పక్క చేర్చి 2ని ఈ పక్క చేరుస్తుంది వృద్ధాప్య పెన్షన్ వచ్చేస్తుంది అయ్యగారా అసలు వితంతు పెన్షన్ అంటే ఏందండి మొగుడు చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చేది కదరా అంటే ఈ లెక్కన మీరు కూడా చచ్చిపోయినట్టే కదా లెక్క నేనెట్ చచ్చిపోయినట్రా ఏంది చచ్చిపోయినట్టంటే అమ్మగారికి వితంతు పెన్షన్ వస్తుందా పెద్దగా ఎవడన్నా ఇంటి అది కూడా రాదా ఈ మాదిరి మోసం చేస్తుంటే గవర్నమెంట్నే లాస్ రాకేమొస్తుంది గవర్నమెంట్కి నాకు అర్థం కదా ఇంకా ఏ పథకాలకు వర్తిస్తుంది ఈ ఆధార్ కార్డు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా ఉన్నారు వాళ్ళకి స్కాలర్షిప్లు మెస్ బిల్లులు ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అకౌంట్ లోకి జమ అయిపోతాయంట అవునా ఇంకా అట్టయితే వాళ్ళు కాలేజీలు ఎందుకుంటారా ఎందుకుండరేంది డబ్బులు వస్తే కాలేజీల్లో ఉంటారు వాళ్ళ సినిమా హాళ్ళల్లో పబ్బుల్లో ఉంటారు డ్రా చేసుకొని పోయి ఓహో మహిళల వీళ్ళకి కూడా ఏటీఎం కార్డులు ఇచ్చి వీళ్ళకి కూడా డైరెక్ట్ గా అకౌంట్ లోకి జమ చేసేస్తారంట అంటే ఇంకా ఏటీఎం కార్డులన్నీ మొగుళ్ళ దగ్గరే ఉంటాయి మొగుళ్ళ దగ్గర ఎందుకుంటాయి అంటే వాడు మందు తాగేవాడు అనుకో తాగుపోతాడు అనుకో డబ్బులు కావాలంటే ఈ మనిషి ఇలేదనుకో ఏటీఎం కార్డు తీసిపోయి డైరెక్ట్ గా గోక్కుంటాడు మిషన్ లో నుంచి డబ్బులు సరిపోద్ది అవునరా ఈ యూపీఏ ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ఎందుకు పెట్టినట్టు ఓట్లు దండుకోవడానికి అది సరేరా ఆధార్ కార్డుల ఆధారంగా నగదు బదిలీ పథకం అంటున్నారు కదా ఇప్పుడు నాకు ఆధార్ కార్డు లేదు నేనేం చేయాలి కళ్ళు ఉప్పు ఉంది మీ ఇంట్లో అది చేతిలో వేసుకొని తూర్పు పక్కకి తిరిగి 10 సార్లు నాకండి యాదవ రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే వచ్చిన తర్వాత లేకపోతే ముందే హలో హలో ఇవ్వడోనండి ఫోన్ చేస్తాడు పెట్టేస్తాడండి అర్థమే కదా కానీ మీరు కానివ్వండి ఇప్పుడు ముందు కాదని హలో రే ఎవడురా
మీరు కానివ్వండి, మీరెందుకు ఆపుతారు నాకు అర్థం కదా, మీరు కానివ్వండి. ఇప్పుడు ముందు హలో, ఈడెవడో నాకు మిస్డ్ కాల్ ఇస్తాడండి. నేనే పెద్ద బేవర్సు, 10 రూపీస్ టాప్అప్ వేసుకొని ఇప్పటికి సంవత్సరం అయింది. ఈడు నాకు మిస్డ్ కాల్ ఇస్తాడు. బుద్ధి ఉండాలి కొంచెం అన్నా. ఎవడికి రా? మీకు కాదులేండి, మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? మిస్డ్ కాల్ ఇచ్చినోడికి జ్ఞానం ఉండాలి కొంచెం అన్నా. మళ్ళీ ఎవడికి రా? మళ్ళీ వాడికే. అది కాదండి నాకు అర్థం కదా, మీరు కానివ్వండి. ఇప్పుడు ముందు హలో, రే ఎవడురా నాయనా నా ప్రాణానికే? కానివ్వండి. ఇప్పుడు ముందు వెళ్ళి తర్వాత హలో హలో, ఏందండి? నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాను నాన్న? అటు పోయి మాట్లాడుకోపో దూరంగా. ఎటు పోయే? అటు దూరంగా వెళ్ళి మాట్లాడుకోపో. అంటే ఇండియాలో ఫోన్ వస్తే అమెరికాలో పోయి మాట్లాడుకుంటాడు ఎవడన్నా? ఏందండి నాకు అర్థం కాదు. సెల్ ఫోన్ దేనికి కొనుక్కుంటామండి? దేనికి కొనుక్కుంటాం నాకు అర్థం కాదు. అది కాదండి, సెల్ ఫోన్ ఎక్కడున్నా సరే మాట్లాడుకోవచ్చు, దీంతో బాత్రూంలో ఉన్నా సరే మాట్లాడుకోవచ్చు. బాత్రూమ్కి పోయి మాట్లాడుకోపో. అక్కడ వాసన వస్తుంది, అందుకే ఇక్కడికి వచ్చింది. మాకు తెలీదా బాత్రూంలో పోయి మాట్లాడుకునే సంగతి? మీరు చెప్పాలంటే ఇక్కడ. అది కాదండి, 10,000, 20,000, 30,000 పెట్టి సెల్ ఫోన్ దేనికి కొనుక్కుంటామండి? నీకు 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. నేను 1,00,000 దాకా చెప్పలే, మధ్యలో 70,000 మీ బాబు ఇస్తాడా? నేను చెప్పింది 30,000 అంటే నువ్వు 1,00,000 అంటే ఏకంగా నాకు అర్థం కాదు. 10,000, 20 వస్తున్నా ఉండరా నీదొకటే. వాడేవుడురా? వాడిదే సెల్ ఫోను. సెల్ ఫోన్ కూడా నీది కదా, చంపతా నిన్ను. డిస్టర్బ్ చేయబా. ఇప్పుడు ఆడికి పోయి ఎట్టుండే వాళ్ళంటే గారా, నువ్వు ఏడుస్తున్నావు ఎందుకురా? లేకపోతే ఏంటంటే వాడు మనోళ్ళు పిచ్చోడు ఒకటి తిరుగుతుంటాడు. వాడు ఇట్లాగే ఇట్టి డ్యాన్సులు చేస్తా మాట్లాడుకుంటా వాళ్ళు వాడే పోతుంటాడండి. వాడితో నన్ను పోలస్తావు ఎందుకురా? వాడికి మీకు ఒకటే తేడా అండి. ఏంది? వాడికి గుడ్డలు ఉండవు, మీకు గుడ్డలు ఉన్నాయి అంతే. అటు తిరుగుతా పోతుంటాడు. వాడికి నాకు పోలికేదిరా? ఏందండి పోలిక లేకపోతే? మెంట్లోడు మాట్లాడుకుంటా ఒక పక్కాడ కూర్చొని ఇట్టి తిప్పుకోండి. ఏందని మెంట్లోడు మాట్లాడినట్టు కదరా మాట్లాడుకోవటమా? స్పీచ్ ప్రాక్టీస్ చేస్తుండా. స్పీచా? ఇదేనుకో అక్కడ ఫంక్షన్కి పిలిచారులే మిమ్మల్ని. ఏం ఫంక్షన్? రావమ్మ మహాలక్ష్మి. రావమ్మ మహాలక్ష్మి సినిమా ఓపెనింగ్ అయింది. సినిమా ఓపెనింగ్ కాదురా, గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు పథకం. ఆ ఫంక్షన్కి పిలుస్తున్నారు నన్ను. చీఫ్ గెస్ట్ నేనే. రావమ్మ మహాలక్ష్మికి చీఫ్ గెస్ట్ మీరే. అసలు ఆ ఫంక్షన్లో ఏం చేస్తారు తెలుసు మీకు? ఏం చేస్తారా? బాలింతలకి పౌష్టికాహారం ఇస్తారు, గర్భిణీ స్త్రీలకి సీమంతం చేస్తారు. సీమంతమా? మాతా శిశు మరణాలు తగ్గించి ప్రభుత్వ వైద్యం పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం, అందుకే కార్యక్రమం. కలెక్టర్ కూడా వస్తుంది కదరా నువ్వు చెప్పే సీమంతానికా? అవును, కలెక్టర్ ఆడామే కదా కాబట్టి వస్తుంది. ఇంకా ఎవరెవరు వస్తున్నారండి ఫంక్షన్కి? ఆమె తహసీల్దార్ సీతాదేవి మహిళే. ఆర్డీఓ సావిత్రి ఆమె కూడా మహిళే. డిఎం అండ్ హెచ్ఓ సతీ సక్కుబాయి ఈమె మహిళే. ఎంపీడీఓ రుక్మిణి. ఏందండి అందరూ పురాణ స్త్రీలే కదండి. సతీ సక్కుబాయి, సీతాదేవి, రుక్మిణీదేవి, సతీ సావిత్రి అందరూ వీళ్ళేనా? మహిళలే. ఇంకా ఎవరు వస్తున్నారండి? వాళ్ళే. ఓలే కోపం వస్తుంది మీకు. మిమ్మల్ని కూడా పిలిచారంటారా? మీరు కూడా పోతున్నారని చెప్తారా ఫంక్షన్కా? అవును రో. వీళ్ళందరూ లేడీస్ అయితే నన్ను ఎందుకు పిలిచినట్టు ఫంక్షన్కా? మిమ్మల్ని కూడా వాళ్ళ లెక్కలో వేసుంటారు వాళ్ళు. నాకు ఒక్క డౌట్ వస్తుందండి ఆడ. ఏంది? వీళ్ళందరూ కలిసి మీకు సీమంతం చేస్తారేమో ఆడ. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల ఇల్లు కొలువై గాని. ఏందయ్య గారా ఈ మదన కామరాజు సదస్సు సంగతే? మదన కామరాజు సదస్సు ఏందిరా? అదేనండి హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వాళ్ళ సదస్సు మదన కామరాజు సదస్సే కదా. అదే మదన కామరాజు సదస్సు కాదురా, మేధో మదన సదస్సు. అదే 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 ఆ మేధో మదన సదస్సు ఏంది? అది ఎట జరిగిందండి? బాగానే జరుగులా. ఏంది బాగా జరిగేదే? ఆడ పొన్నం ప్రభాకర్ నానా గొడవ చేశాడంట సభల. ఎంఆర్పిఎస్ కార్యకర్తలు గందరగోళంగా అరిశారంట.
కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సహజమేరా. ఇప్పుడు 125 సంవత్సరాల అనుభవం గల కాంగ్రెస్ పార్టీ అది. ఏది గొడవల్లోనా? ఇంతకీ దేనికి అరిచాడా పొన్నం ప్రభాకర్ బొత్స సత్యనారాయణ మీద? అదే చచ్చిపోయిన వాళ్ళకి లేచి నిలబడి సంతాపం తెలపాలనేసి అన్నాడంట్రా. ఏ చచ్చిపోయిన వాళ్ళకి? అదేరా, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారికి లేచి నిలబడి సంతాపం ప్రకటించాలన్నాడు రా. అది కాదండి, సంతాపం ప్రకటించేటప్పుడు లేచి నిలబడక సంతాపం తెలపక పడుకొని సంతాపం తెలుపుతారు ఎవడన్నా? మరి అదే పొన్నం ప్రభాకర్ ఆ మాట అంటే కొంతమంది కార్యకర్తలు లేచి నిలబడిపోయారంట. మధ్యలో లేచి నిలబడుతున్నారు, కూర్చోండి కూర్చోండి అన్నాడంటే బొత్స సత్యనారాయణ. ఆ మాటకి పొన్నం ప్రభాకర్కి మండి ఏం చచ్చిపోయిన వాళ్ళకి సంతాపం కూడా తెలపనిట్లేదు, ఇది ఎక్కడ అన్యాయం అని అన్నాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినట్టు బతుకున్నప్పుడు అమ్మకి అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేయించారని. అది కాదండి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చచ్చిపోకుండా ఆపాలి కానీ చచ్చిపోయిన తర్వాత సంతాపం ప్రకటించేది ఏందండి? అందుకనే పొన్నం ప్రభాకర్ సంతాపం ప్రకటించాలి ప్రకటించాలి అని చెప్పి 10 సార్లు అన్నాడంట. ఈ లోపల మైక్ కట్ చేశారంటారు. ఏంది ఆయన స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాలేదంట ఆడక? నాదెండ్ల మనోహర్ ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడంటే మైకిల్ కట్ చేసే పని ఆయనదే కదా, అసెంబ్లీలో కట్ చేసేది ఆయనే కదా లెక్క. ఇప్పుడు ఆ పదవి దీన్ని నా బొత్స సత్యనారాయణ తీసుకున్నాడులే. అవునా? కట్ చేసేసారు అయితే. ఇంతకీ ఏందండి సభ విశేషాలు? ఏముంది, అవునా ఆజాద్ కలగ చేసుకుని ప్రకటించారు అయితే. ఆజాద్ కలగ చేసుకున్నాడు కాబట్టి ప్రకటించారు, అంతటితో సద్దు మడిగింది. ఇంకేందండి, ఇంకా ఎవరెవరు మాట్లాడారు ఏంది? వీళ్ళేమో మామూలుగా తెలంగాణ నినాదాలతో ఉంటే జై తెలంగాణ, వీళ్ళేమో వందే మాతర గీతంతో స్టార్ట్ చేశారంటారు సభ. ఏంది వందే మాతర గీతం? చలికాలం ఏదన్నా మంచి ఊపు వచ్చే పాట ఆజాద్ చేత పాడి చుట్టే భలే ఉండేదండి. ఊపు వచ్చే పాట ఏంది? అదే నీకు కావలసింది టట్టడటం టట్టడటం నా దగ్గర ఉంది టంటడటం టంటడటం అందుకు చిరుకానుగా అది ఆ పాట. అది సరేరా, వాళ్ళకి కావాల్సింది ఈయన దగ్గర ఏముంది? తెలంగాణ. అవును రో, ఆజాద్ మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో 2004 సంవత్సరం నాటి ఐక్యత లేదన్నారు రా. ఇప్పుడు అప్పుడంటే అధికారంలో లేరు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఐక్యంగా ఉన్నారండి. అయినా ఇంకా 1.5 సంవత్సరం ఉంది ఐక్యతగా రావడానికి. 1.5 సంవత్సరం ఏందిరా? మరి అదే 2014లో కదా ఎన్నికల, ఇంకా 1.5 సంవత్సరం ఉంది, అప్పుడు వస్తారేమో ఐక్యతకి. ఈయన హనుమంతరావు మాట్లాడతావి. హనుమంతరావా బిడ్డ పిసిచి పుస్తకంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం దామోదర్ రాజు నరసింహ ఫోటో కూడా వేయాలి, సీఎం కార్యకర్తలతో మమేకంగా ఉండాలి, నుంచి వచ్చి కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు అని పరోక్షంగా సీఎంకి చొరకలు అంటించాడు రా. అయితే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ వి హనుమంతరావే. టార్గెట్ ఏంది? మరి అదే ఈయన తిట్టిన శంకర్రావు ఏమయ్యాడా? మంత్రి పదవి కూడా బయలులా. ఇంకెవరు మాట్లాడారండి? చిరంజీవి ఈ వి హనుమంతరావు మాట్లాడిన మాటలనే మిమిక్రీ చేశాడు రా. ఓహో, వి హనుమంతరావు వాయిస్ ని మిమిక్రీ చేశాడా? ఏమైనా 149 సినిమాల్లో హీరోగా చేశాడు, కళాకారుడు కదండి. చచ్చిపోయేదాకా బాధ అది. ఏంది? జల నా గోకుడు నీకెవ్వరు అన్నట్టు ఆ జల బాధ అండి. కేంద్ర మంత్రి అయ్యాక కూడా ఇంకా జలేంద్ర ఆయనకి. అదే ప్రైమ్ మినిస్టర్ అయినా ఈ జల బాధ. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడలా? సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు రా. ఆయన మాట్లాడేటప్పుడు ఎంఆర్పిఎస్ కార్యకర్తల వల్ల ఎస్సీ వర్గీకరణని అమలు పరచాలని నినాదాలు చేసి ఆయన ప్రసంగానికి అడ్డొచ్చారు రా. ఏంది అడ్డం రాగానే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆపేశాడా ప్రసంగం? ఎందుకు ఆపుతాడా? ఏకదాటిగా 1:10 నిమిషాలు సేపు మాట్లాడాడు. 1:10 నిమిషాలు మాట్లాడాడు సీఎం? ఏం మాట్లాడాడండి? ఎవడికి అర్థమైందిరా? ఆయనకే సరిగ్గా తెలుగు రాదా? అసలు ఆయన మాట్లాడింది ఆయనకే అర్థమైందో లేదో కానీ ఒక్కళ్ళకి మాత్రం అర్థమై ఉంటదండి. ఎవడికిరా? రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆజాద్కి అర్థమై ఉంటదండి. ఆయనకి ఎట్ట అర్థం అవుతురా? ఆయనకి హిందీ వచ్చు, తెలుగు రాదు పైన కదా. భజనకి భాష ఎందుకండి? భజన ఏందిరా? మరి ఏంటైతే వీళ్ళు చేసింది ఆ కాంగ్రెస్ మేధామతన సదస్సుల రాహుల్ గాంధీ సోనియా గాంధీ భజన తప్పితే. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి
నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి. వాడి చొక్కా తెలుపు, వీడి చొక్కా నలుపు. వాడి చొక్కా తెలుపు, వీడి చొక్కా నలుపు. ఏందండి టీవీలో అడ్వర్టైజ్మెంట్ రా. ఆ. వాడి చొక్కా తెలుపు, వీడి చొక్కా నలుపు అంటున్నారా? అవునరా, వాడి చొక్కా తెలుపు ఎట్టుంది, వీడి చొక్కా నలుపు ఎందుకుగా ఉంది? ఎందుకంటే వాడు ఉతకతాడు, ఈడు ఉతకడు. ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు బాగానే ఫాలో అవుతున్నట్టున్నారా? అవును రో. మొన్న ఈ మధ్య XXX సంస్కారవంతమైన సోప్ అనంటే దాన్ని తీసుకొని గొడ్లు తిక్చుకొని ఆ గొడ్లు వేసుకొని ఆ రోడ్లోకి వచ్చి నిలబడుకున్నారా? నిలబడితే ఒకడు వచ్చాడు నేరుగా నా దగ్గరికి. వచ్చా అటు ఇటు చూసాడు, కింద నుంచి పైకి చూసా తుఫోను ఊసి సంస్కృతంలో తిట్టిపోతాడు. ఏంద్రవుడా సంస్కారవంతమైన సోపు సంస్కృతంలో తిట్టిపోయాడు. తిక్క కుదిరిందా ఆయన? టీవీలో అడ్వర్టైజ్మెంట్ అవసరమా మీకు? అయినా మీకు మొన్న యాక్ ఇచ్చిర్లా, అది వాడుతున్నారు, కొట్టుకుంటున్నారా? దాని పేరు యాక్ కాదురా, అది స్ప్రే కదా నువ్వు చెప్పేదా? యాక్సీ దాని పేరు. అదే 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 కొట్టుకుంటున్నారా? ఒరే అది కొట్టుకుంటే అమ్మాయిలు ఎంట పడతారు అని చెప్పావు కదా నువ్వు. ఇంతకీ కొట్టుకున్నారా, అమ్మాయిలు ఎంట పడ్డారా లేదా అనే? కొట్టుకున్నా, ఎంట పడ్డారు అమ్మాయిలు కాదు. 60 ఏళ్ళ అవ్వాలి ఎంట పడ్డారు. నాయన కూడా ఫంక్షన్ ఇప్పి నాయన అని. కాదండి, ఎక్స్పైర్ అయిపోయింది చేతికి ఇస్తే మీకు దాన్ని ఎవరు కొట్టుకుంటే అమ్మాయిలు పడతారు వెనక, అవ్వలే పడతారు. ఇంకా నయం దెయ్యాలు పడలా. సరే నువ్వే కదా ఇచ్చింది, అది నాకు ఇస్తే ఫ్రీగా వచ్చింది. పెనాలు కూడా దాగిపారేసారు, రకం అయిపోయింది. చూసుకోబడలేదు దాన్నే, అది ఉందా టైం లేదా అని కొట్టుకుంటారా అమ్మాయినా? ఎంతకే అది ఆడ దొరికింది నీక? మీ వెనక పెంట కుప్పలో, మీ ఇంటి వెనకాల. అయ్యారా తలకి ఏ నూనె రాస్తారండి మీరు? నేను నువ్వు రాసినట్టు ఆముదము కొబ్బరి సోము రాయను. ఇంకేం రాస్తారో? నేను రాసే తైలం. ఏం తైలమో? మదన కామ కేళి రస తైలం. ఏందా? మదన కామ కేళి రస తైలం. ఏందల్లా నల్లంగా తారున్నట్టుంటది. అలా వాడు ఒక నెల క్రితం మన ఊళ్ళోకి వచ్చి గోసి పెట్టుకొని ఊరంతా తిరిగి అమ్మాడే. కొంప తీసి అదే ఏందా? అదేరా, అది రాస్తే మంచిదంట కదా. అయ్యారా అసలు ఆ తైలం దేంతో తయారు చేస్తారు తెలుసు మీకు? దేంతో తయారు చేస్తారా? పంది కొవ్వుతో తయారు చేస్తారంట. ఇవన్నీ నీకెట్లా వస్తారా? మరి అదే వాడిని మా ఇంటికాడ కూర్చోబెట్టి సర్దుకుడు పెడితే ఓడే చెప్పాడు ఇవన్నీ, ఇది ఎట్ట ఏంది దేంతి ఎట్ట పని చేస్తుందని. అయినా అయ్యగారా మీ తలకి రాసుకున్న నూనె పక్కూరికి వస్తుంది మదపాసన, మీకు రావటంలే? నాకు రావటం లేదు కదరా. అవునులే, మురుగు కాలువల పక్కన కాపురం ఉండే వాళ్ళకి మురుగు వాసన రానట్టు మీకు కూడా అట్టే ఉన్నట్టుంది అది. ఒరే ఎదవా, అది పూసుకుంటే ఎంటికి ఊడిపోవంట వాడు చెప్పాడు. అవునా? అందుకని రాసుకుంటున్నారా? ఏదో ఒకసారి వంగండి, ఏడ ఆల్రెడీ గ్రౌండ్ తయారవుతుంది ఒక పక్క 25 ఎకరం. ముందేమో 6 ఎకరం పోయింది. ఇంకేందని నాకు అర్థం కాలేదు, మీకు ఇంటికి మిగిలేదాడ. అయినా మీరు చాలా మేలండి ఈ విషయంలో మాత్రమా. ఎట్టేందే ఒక్కొక్కళ్ళ తల మీద అసలు ఆమ్లెట్ వేసుకోవచ్చు, మొత్తం ఏమి ఉండవు, మీకన్నా మిగులు ఉండవు. అయినా ఇవన్నీ మామూలేనండి. వయసు వచ్చే కొద్దీ పళ్ళు ఊడిపోవటం, జుట్టు ఊడిపోవటం, ముడతలు పడిపోవటం, శరీరం ఇవన్నీ మామూలేనండి. ఎన్ని స్నోలు, ఎన్ని పౌడర్లు, ఎన్ని స్ప్రేలు కొట్టినా రాకన్మానదు మృత్యువు ఈ తనువు నెంత పోషించి భూషించి రాకన్మానదు చావు. అయ్యగారా ఆ చావు అనేది సృష్టి సహజం. మనిషి ఎట్లా పుడతాడో అట్లా చచ్చిపోతాడు అంతే. ఏడ్చేవలే పద్యాలు పాడిన జాలే గానే చావు అంటే గుర్తుకొచ్చిందా? ఆమె కొండా సురేఖ, ఆమె ఏందిరా కేసీఆర్ నట్ట తిట్టిందా? ఏంది ఈయన తిట్టే తిట్లు కన్నా ఇతరులనే అవి ఇంతకీ ఏమని తిట్టింది ఆయన? కేసీఆర్ నువ్వు నీ కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటే గానీ తెలంగాణ రాదు అన్నదరా. అవునా? అంటే మీరు ఆధార్ కార్డు కేంద్రానికి పోకపోతే మీకు ఆధార్ కార్డు రాదు అన్నంత సింపుల్ గా తిట్టిందా కేసీఆర్? ఈయన మాత్రమే తక్కువ తిన్నాడు కేసీఆర్. ఈయన కూడా మండిపడి వేసుకున్నాడు. ఏమోనా? ఏమనంటే గరే గజేంద్రబాయ్, నేను మా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకునేది ఏంద్రబాయ్, అసలు నన్ను మా కుటుంబ సభ్యుల్ని ఆత్మహత్య చేసుకోమన్న వాళ్ళు ముందుగా చేసుకొని చావాలరా బై గది అన్నాడు రా. అసలు ఇంతకీ ఈ సురేఖని ఎందుకు తిట్టాడు కేసీఆర్? అది కావాలి నాకు. ఎందుకు తిట్టాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తెలంగాణకి వ్యతిరేకమా అనుకూలమా అని అడిగాడు రా. ఇంతలో మాట అనేసింది ఈమె. ఏమి చచ్చిపోమని. అయినా ఆమెను తిట్టడం ఎందుకు, తిట్టించుకోవటం ఎందుకండి? అనడం, అనిపించుకోవటం, తిట్టడం, తిట్టించుకోవటం రాజకీయ నాయకులకి ఎన్ని షరా మామూలేరా. కరెక్టే. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము.